హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ వాళ్ళంతా చిన్న పిల్లకాయలు అని అంటున్న జగనన్న. ఎవరో పిల్లకాయలు అంటారా? ఆ మ్యాటర్లోకి వెళ్దాం. మనకు తెలుసు కదా, గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టడమే రాజకీయం అన్నట్టు సాగింది వ్యవహారం. మైక్ ఎత్తుకొని ఎవడు ఎన్ని బూతులు ఎంత బాగా మాట్లాడితే ఆడే మినిస్టరు అన్నట్టు. ఇక సోషల్ మీడియాలో కూడా అఫీషియల్గా గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ బూతులు తిట్టడమే వాళ్ళ పనిగా పేమెంట్స్ తీసుకునే వాళ్ళంట. మరి ప్రస్తుతం ఆ కేసు మీదనే సజ్జల రామకృష్ణ కొడుకైన సజ్జల భార్గవ్కి లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు ఏపీ పోలీసులు. ఏంటి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తప్ప అంటారా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదండి. సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్లైన్స్కి లోబడి బూతులు తిట్టినంత మాత్రాన అవి సమర్థించేవైతే కావు కదా. పైపెచ్చు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, వైరి వర్గాలను రెచ్చగొట్టేందుకు అనుచిత భాషని ప్రయోగిస్తే భారత శిక్షా స్మృతి కిందకే వస్తుంది అని లా కూడా చెప్తోంది. కాబట్టి ఇక ఇప్పుడు జరిగేవన్నీ అక్రమ అరెస్టులు అని ఇక్కడ ఎవరన్నీ పెర్ఫార్మెన్స్లు చేసినా వేస్టే అనేది ట్రేడ్ పండితుల వాదన. సజ్జల భార్గవ్ నేతృత్వంలో భారతిరెడ్డి గారి పిఏ మొదలుకొని ఎవడో కోన్కిస్కా గొట్టంగాళ్ళ వరకు అందరూ పేమెంట్ల కోసం చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని నీచాతి నీచంగా అబ్యూస్ చేయడమే కాకుండా మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలపైన, పిల్లలపైన కూడా దారుణమైన పోస్టు పెడుతూ వచ్చారంటే వారి వెనక ఏదో ధైర్యం ఉందనే కదా అర్థం. వీళ్ళనే కాదు, ఒకప్పటి సంచలన దర్శకుడు, ఇప్పటి టీకి టికానా లేని దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ లాంటోడు కూడా అదే పేమెంట్ కోసం లేఖీ మార్ఫ్ పోస్టులు పోస్ట్ చేయడం, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మీద పరమ లేఖీ రెఫరెన్స్లతో చీప్ క్వాలిటీ సినిమాలు తీయడం ఖచ్చితంగా వైరి వర్గాల కార్యకర్తలను, సానుభూతి పరులను రెచ్చగొట్టడం కిందకే వస్తుంది. అంటే విద్వేష రాజకీయాలు అన్నమాట. సో దీనికి లా ప్రకారం కేసు అయితే ఉంటుందన్నమాట. అందుకే ఇవాళ ఏపీ పోలీసులు సంచలన దర్శకుణ్ణి అని అనుకునే ఆర్జీవీకి సైతం నోటీసులు ఇచ్చారు. ఇస్తే ఏముంది అంటారా? అది జస్ట్ ఫార్మాలిటీ. అంటే సినిమా చూడబోయే ముందు టికెట్ లాంటిదన్నమాట. సినిమా ఇక స్టార్ట్ అవుద్ది. ఇక పోసాని బాబా విషయానికి వస్తే, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అడగంటాక వైసీపీ పంచను చేరి వాళ్ళు ఇచ్చే పేమెంట్కి న్యాయం చేయడం కోసం మెగా ఫ్యామిలీని ఎంత తిట్టాలో అంతా తిట్టేశాడు. ఇక చంద్రబాబు మీద అయితే ఆయనతో గత జన్మలో ఏదో శత్రుత్వం ఉన్నట్టు ఊగిపోయేవాడు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే నిప్పు తొక్కిన కోతిలా ఎగిరి పెర్ఫార్మెన్స్ చేసేవాడు. ఇదంతా కూడా జస్ట్ పేమెంట్ కోసం. ఆర్జీవీ తర్వాత నెక్స్ట్ పోసాని బాబాయే అని మీడియాలో వార్తలు వస్తుండడంతో పోసాని బాబాయ్ నిన్న అర్జెంటుగా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఏదేదో ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ వాగేశాడు. ఇలా జరుగుతున్న వీటన్నిటి మీద నిన్న షర్మిలని మీడియా అడిగితే తన పైన కూడా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పరమ నీచాతి నీచమైన కమెంట్స్ చేశారని, అయినా కూడా జగనన్న కనీసం ఖండించలేదని చెప్పి జగనన్నని కార్నర్ చేయడమే కాకుండా ఇదంతా జగనన్న ప్రోద్బలంతోనే జరిగింది అని చెప్పుకొచ్చారు. ఇక ఇవాళ జగనన్న ఇదే మ్యాటర్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు సోషల్ మీడియా వైసీపీ వారియర్స్ని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, దే ఆర్ జస్ట్ కిడ్స్ అని చెప్పడం చూస్తే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. వినడానికి కూడా ఇబ్బంది పడే బూతులతో పోస్టులు పెట్టే వాళ్ళను జస్ట్ కిడ్స్ అని జగనన్న అనడం ఏదైతే ఉందో అది నా బూతు నా భవిష్యత్ అన్నమాట. సో మొత్తం మీద మనల్ని ఎవరు ఏం చేయలేరు అని విర్రవీగిన ఆర్జీవీ, పోసాని వగైరా నుంచి మామూలు కార్యకర్తల వరకు భారీ స్కెచ్చే వేశారు కూటమి ప్రభుత్వ పెద్దలు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుందో అని వేచి చూస్తున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.